లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని కొంతకాలం క్రితం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న డబల్ ఇస్మార్ట్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ మూవీకి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే రామ్ తన తదుపరి మూవీని ఓకే చేసుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం నవీన్ పోలిశెట్టి హీరోగా, అనుష్క శెట్టి హీరోయిన్గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీకి మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈయనకు మంచి గుర్తింపు కూడా ఈ మూవీ ద్వారా లభించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం మహేష్ రామ్కి ఓ కథను వినిపించనున్నట్లు, ఆ కథ సూపర్గా నచ్చడంతో వెంటనే రామ్ ఈ దర్శకుడి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే వీరిద్దరి కాంబో మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇస్మార్ట్ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత రామ్ మహేష్ కాంబో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్.